ఆనకపల్లి జిల్లా నర్సీపట్నంలో బైక్ దొంగతనాల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ పట్టుబడిన పాత ముద్దాయి అనుమాన శ్రీను, అలాగే అతనికి సహకరించిన ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నర్సీపట్నం టౌన్ సిఐ షేక్ గఫూర్ వివరాల ప్రకారం శ్రీను నక్కపల్లి మండలం సారిపిల్లి పాలెంకు చెందినవాడని తెలిపారు. అతనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. పోలీసులు అతని వద్ద నుంచి 4 బైకులు, 3 స్కూటీలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలపై నమోదైన కేసులను సీసీటీవీ ఆధారంగా పరిశీలించి క్రైమ్ సిబ్బంది సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా శ్రీను మొత్తం 8 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో అతనికి సహాయం చేసిన పెద్దబొడ్డేపల్లికి చెందిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్, ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం టౌన్ సిఐ అండి. మా ఎస్పీ గారు అండ్ మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో మనకి నర్సీపట్నం టౌన్లో ఈ మోటార్ వెహికల్స్ ఏవైతే 2 వీలర్స్ బైకులు దొంగతనాలు కొద్దిగా జరుగుతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి దాని మీద మేము ప్రత్యేకంగా ఒక దృష్టి సారించడం జరిగింది. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్, నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రి పౌళ్ళు కష్టపడితే మనకి ఎట్టకేలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి. అతని పేరు అనుమాను శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం దారిపిల్లి అనుపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైకులు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైకులు అండ్ 3 స్కూటీలు, అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి అటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెదబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో దొంగతనాలు చేసినటువంటి తొండంగి మరియు బెక్కువోలు ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో దొంగతనం చేసినటువంటి 8 వాహనాలని మనం స్వాధీనం చేసుకున్నాం. దీని మీద వాళ్ళపై ప్రీవియస్ కేసులు ఎవరైతే అనుమాను శ్రీను అండ్ వాళ్ళిద్దరి మీద మనకి ఇప్పటికి 3 కేసులు ఐడెంటిఫై చేసాం. ఒకటి నక్కపల్లిలో, ఒకటి ఎలమంచిల్లో, అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో కూడా వాళ్ళకి దొంగతనం కేసులు ఉన్నాయి. దాని మీద వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. ఆ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అండి. ఈ దీంట్లో మా ఎస్ఐస్ ఇద్దరు రమేష్ అండ్ ఉమా అండ్ మా క్రైమ్ టీమ్ అంతా కూడా కష్టపడి పనిచేసి రికవరీ చేశారు. ఇంకా మరికొన్ని ముద్దాయిలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే స్వాధీనం చేసుకొని మరికొంతమందికి కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బైకులు పోయిన వాళ్ళందరికీ కూడా మనం రికవరీస్ ఇస్తామండి. థ్యాంక్ యూ. చేసేది అయితే హ్యాండిల్ ఓపెన్ అయితే కీస్ అంటే డూప్లికేట్ కీస్తో ఆపరేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. లేదు హ్యాండిల్ లాక్కుంటే హ్యాండిల్ పగలగొట్టేసి దాని మీద ఈ డూప్లికేట్ కీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి బండికి సంబంధించిన డూప్లికేట్ కీసులు దాన్ని పెట్టి దాని ద్వారా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసి వీళ్ళ సొంత అవసరాల కోసం ఖర్చులు పెట్టుకొని ఆ బైకులు అమ్మేస్తున్నారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన దీని మీద మేము అన్నీ కూడా మళ్ళీ రికవర్ చేసాం. కోర్టులో పెట్టి బాధితులకి అప్పచెప్పాం.